హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. 5th డే పూజ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇప్పుడే అయితే వచ్చినాం. పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 5th డే పూజ అయితే అవుతుంది అక్కడ. నేను ఇక్కడ కింద కూర్చున్నా, ఎందుకంటే మాడు ఇవాళ ఫుల్ సతాయిస్తుండు, అందుకే పైన కూర్చోండి. అల్లరే అల్లరే. పూజ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇక మా దియాన్సి దేవాన్స్కి అయితే ఫొటోస్ తీస్తున్నాను. దియా సే హాయ్. దేవాన్స్ 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 సే హాయ్. హాయ్ హాయ్ देवान। जय बोलो गणेश महाराज की, जय बोलो गणेश महाराज की। ఇంకా మళ్ళీ డాన్స్ అయితే చేస్తున్నాము. నేను సాంగ్ పెట్టను బికాస్ ఫస్ట్ వీడియోలో అయితే మొత్తం కాపీరైట్లే. సిక్స్ సాంగ్స్కి అట్లా కాపీరైట్ వచ్చింది. అది తీయడానికి పెద్ద దిమాగ్ ఖరాబ్ అయింది. సో ఇట్లయితే డాన్సెస్ అయితే చేస్తున్నాం అన్నమాట. కోలాటాలు ఆడుతున్నాం. ఇంకా అలా మళ్ళీ ఆడుకొని ఇంకా 12 వరకు అలా ఆడుకొని మాటలు ఆడుకొని ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ 6th డే అంతే పూజ కంప్లీట్ అయిపోతుంది. ఆటలు పాటలు మాటలు దెన్ రొటీన్ అలాగే 10 డేస్ వరకు సేమ్ అదే రొటీన్. లేదు మధ్యలో ఒకరోజు అన్నదానం ఉండే అనమాట. సో ఆ రోజు అయితే కొంచెం మార్నింగ్ పూజ ఈవినింగ్ పూజ అట్లా ఇట్లా ఉండే. ఆ రోజు నేను పూర్తిగా వ్లాగ్ తీయలేను బికాస్ మా వాళ్ళతోని అది కాలేదనమాట. సండే కదా, ఇద్దరు ఇంట్లో ఉండే, చాలా కష్టపడే. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ అన్నదానం అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ 1 డే పూజ, తర్వాతకి ఉట్టి వ్లాగ్ అయితే మస్తు ఉంటుంది, చూసేసేయండి. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం ఉట్టి రోజు. జై 6 పూజ అయితే అవుతుంది. ఈరోజు పూజ చేయించే వాళ్ళు ఎవరు లేరు అనమాట. అంటే ఫ్యామిలీస్ చేస్తారు కదా, సో బ్రదర్స్ అయితే చేస్తున్నారు. మేమైతే ఇక్కడ కూర్చున్నాం. లైటింగ్ ఎక్కువ వస్తుంది. 6th డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే మేము అందరం ఇక్కడ ఉన్నాం అనమాట, వినాయకుడి దగ్గర. ఫ్రెండ్స్ ఈరోజు మా గణపతి దగ్గర ఎవ్వరు లేరు. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది. నిన్న మొన్న అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఓన్లీ చూడండి మేము మాత్రమే ఉన్నాం. ఇక్కడ పిల్లలు అయితే ఆడుతున్నారు చూడండి. ఓన్లీ అక్కడ ఉన్న 4 మెంబర్స్ అండ్ నేను, ఇక్కడ ఈ పిల్లలు తప్ప ఇంకొవ్వరు లేరు. అందరు డాన్సులు ఆడి అలసిపోయారు అంట ఫ్రెండ్స్. 7th డే పూజ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆల్రెడీ ప్రసాదాలు తినేసినాం. దేవాన్స్ మా రామారావు చౌరస్తాలో మెయిన్ అంటే మంగళమ్మ టెంపుల్ దగ్గర పెట్టే వినాయకుడు అనమాట. ఆల్రెడీ ప్రోగ్రామ్ చాలా అయిపోయింది, నేను రాలేను, ఇప్పుడే వచ్చా. దీనికంటే ముందు ఉన్న వినాయకుడి నిమజ్జనం ప్రోగ్రామ్ అయితే ఇక్కడ వేరే టెంపుల్ దగ్గర అనమాట. సో ఆ రోజు మా దగ్గర ఎవరు లేరు అని చెప్పి బోరింగ్గా ఉందని చెప్పి అక్కడైతే చూడడానికి వెళ్ళినాం. ఇక్కడైతే నెక్స్ట్ పూజ అయితే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు వినాయకుడి దగ్గర 9th డే కదా. సో ఇంకా 2 డేస్లో అయితే వినాయకుడు వెళ్ళిపోతారు. మళ్ళీ 1 year వెయిట్ చేయాలి. అసలు వినాయకుడిని పెట్టేటప్పుడు ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, తీసేటప్పుడు కూడా అంత సాడ్ కూడా ఉంటుంది. కానీ అయినా ఎంజాయ్ చేస్తూ అయితే వినాయకుడిని పంపిస్తాం కదా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందర వచ్చేసేయాలని కోరుకుంటున్నాం. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా వినాయకుడి దగ్గర అన్నదానం అనమాట. సో దానికోసం అయితే ప్రిపరేషన్ అయినాం. అక్కడ వంటలు అవన్నీ అవుతున్నాయి, బట్ నేను వెళ్ళలేను బికాస్ నా పిల్లలు ఫుల్ సతాయిస్తారు. వెళ్ళనుంటే వీడియో షూట్ చేసేదాన్ని, వెళ్ళలేను కాబట్టి గమ్మున ఇంట్లో ఉన్నా. సో ఇప్పుడు పూజ స్టార్ట్ అయినాక వెళ్తాం కదా, అప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తా, చూడండి.
ఇక్కడైతే ఇంకా అన్నదానం రోజు ఆఫ్టర్నూన్ అయితే పూజ చేస్తున్నాం. ఎందుకంటే చేసిన వంటలన్నీ దేవునికి ఎక్కించాలి కదా నైవేద్యం. సో అందుకని పూజ అయితే అవుతుందన్నమాట. గల్లీలో జస్ట్ అన్నదానం అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా అందరు వస్తున్నారు. పూజ అయితే ఇంకా మార్నింగ్ అన్నదానం ప్రోగ్రామ్ అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇదైతే నైట్, అదే డే 9 రోజు నైట్ పూజ అయితే అవుతుంది. ఈ పంతులు గారు ఉన్నారు కదా, అసలు అబ్బాబా ఎంత ఓపిక. అసలు ఇలాంటి పంతులు నేనైతే ఎక్కడ చూడలే. అంత బాగా చేస్తారు పూజ. చాలా అంటే చాలా ఓపిక, చాలా మంచి పంతులు కూడా. పూజ అయిపోయినాక ఇక్కడ పిల్లలు ఇంకా మా బ్రదర్స్ అయితే మంచి గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళని చూస్తుంటే అయితే సేమ్ నేను చిన్న ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు ఉన్న ప్లేస్లో నేను ఉండేదాన్ని. అంత బాగా ఆడుకునే వాళ్ళం అన్నయ్య వాళ్ళతోని. చాలా అంటే చాలా బాగా అనిపించేది. అసలు వినాయక చవితి అంటే అదొక వేరే లెవెల్. అబ్బా ఫెస్టివల్ అంత ఇష్టం నాకు. అంత హ్యాపీనెస్ ఉంటుంది అందరూ ఒక దగ్గర ఉండి. డే 9 పూజ జై బోలో గణపతి పప్పకి ధూపం వేస్తున్నారు. రోజు ఎవరైనా ఆడాలనుకున్న వాళ్ళు తొందరగా వచ్చేసేయాలి. ఇది వచ్చేసి మా పక్క గల్లీలో అనమాట ఉట్టి. మేము ఇక్కడ ఆడి ఆడ పోయి చూడడానికి అయితే వెళ్ళినాం అనమాట. సో ఇట్లా బ్యాండ్ అయితే మంచిగా కొడుతున్నారని కొంచెం వీడియో తీసిన. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మా గల్లీలో బ్రదర్స్ అందరూ గ్రూప్ ఫోటో అయితే తీసుకుంటున్నారు అనమాట. ఇంకా మేమైతే ఆపేసి అక్కడైతే కూర్చున్నాం అనమాట. ఇది వచ్చేసి డే 10 పూజ. సో ఇక్కడ గల్లీలో అక్క అయితే చేస్తుంది. ఇంకా లాస్ట్ డే పూజ 11th రోజు కూడా పూజ చేసారు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ది తీసినో తీయలేదో నాకే గుర్తొస్తలేదు. బాగా చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా మండపం అయితే కిరా కనిపిస్తుంది. చాలా మంది వచ్చారు. ఫ్రెండ్స్ ఈరోజు మాకు ప్రసాదాలు కూడా చాలా వచ్చినాయి. 2 పూజలు చేసినారు అనమాట. రోజు 10th డే పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు గల్లీలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఫుల్ జనాలు, మస్తు అనిపించింది. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇవాళ లాస్ట్ డే అనమాట. రేపైతే మా వినాయకుడు వెళ్ళిపోతారు. సో సాడ్. మళ్ళీ 1 ఇయర్ ఆగాలి. అవన్నీ తొందర వచ్చేస్తే బాగుండు. అసలు వినాయక చవితికి ఉన్నంత హ్యాపీనెస్ ఏ ఫెస్టివల్ ఉండదు. ఎందుకంటే ఆ 11 days గల్లీ అనేది వినాయకుడి దగ్గర ఉండి ఎంజాయ్ చేస్తారు కదా. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ పండుగ అయిపోయాక వాళ్ళెవరో మేమెవరో అన్నట్టుంటారు గల్లీలో. అందుకని అంటే గల్లీ వాళ్ళతో అయితే వినాయక చవితి అనేది చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఈ చిన్ని గణపయ్యతోనైతే ఒక ఫోటో అయితే తీసుకున్నా. అట్లనే చిన్న వ్లాగ్ అయితే తీసా. 10th డే రోజు అసలు నైట్ 2 అయింది అనుకుంటా. మేబీ 2 or 1:30 అయింది. ఘోరంగా ఎంజాయ్ చేసినాం మేము అసలు. లాస్ట్ డే అని చెప్పి ఫుల్ అంటే ఫుల్ డాన్సులు, సాంగ్స్. మాకైతే చిన్న తమ్ముళ్ళు అయితే ఘోరంగా సపోర్ట్ చేసారు. వాళ్ళు మేము ఆడుతున్నాకటి పేపర్ని చింపి వేసి అక్కడ మండపం దగ్గర మొత్తం వాకిలంతా ఫుల్ చేసినారనమాట. మేము ఆడుతుంటే వాళ్ళకి చాలా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయ్యారు. ఇంకోటి అయితే అబ్బా నిజం చెప్తారా, అస్సలు మా గల్లీలో అయితే తమ్ముళ్ళని అసలు మేము డాన్స్ చేయనియలేము. మొత్తం మేమే ఆడినాం ప్రతిరోజు. పాపం వాళ్ళైతే ఈ 10th డే అనుకుంటా మేబీ మేము ఇక్కడ ఆడుతుంటే బ్యాక్ సైడ్ పోయి ఆడుకుర్రు. ఏం చెప్పలేక
నేను ఈరోజు ఒక మార్నింగ్ రీల్ చూసిన అనమాట. ఇట్లా గర్ల్స్ అందరు ఆడుతుంటే గల్లీలో ఆంటీ వాళ్ళు అమ్మాయిలు అక్కలు ఆడుతుంటే వాళ్ళకి చెంపకి చేతులు వేసుకొని కూర్చున్నారు. సో నాకు ఆ రీల్ చూడగానే మా గల్లే గుర్తుకొచ్చింది. పాపం ఈ రీల్ చూసినాక ఇమాజిన్ చేసుకున్నా, అయ్యో మొత్తం మేము ఆడినాం వాళ్ళని ఆడనీయలేము అన్నట్టు అనిపించింది. కానీ వాళ్ళు కూడా ఏమనలేరు అసలు, మేము ఎంత ఆడుకుంటున్నాం ఏమనలే, మొత్తం మమ్మల్ని ఎంజాయ్ చేసుకొని ఇచ్చిర్రు అనమాట. ఇంకా అయితే అస్సలు ఇంత ఎంజాయ్మెంట్ అయితే నేను ఈ ఇయర్ చేసినాను ఆఫ్టర్ మ్యారీడ్. ఇంకా అసలు నేను వినాయక చవితిని చాలా బాగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిందంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి. దానికంటే ముందు చేసిన కానీ నాకు గుర్తుకు లేదు, చాలా చిన్న ఉండే కదా. అంటే ఫోర్త్ అయినవి అప్పుడు మబ్బే, ఫోర్త్ లోపలవి మబ్బే, అప్పుడు ఏమంత తెలియదు. సో ఫిఫ్త్ నుంచి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. నాకు పూర్తిగా తెలుసు ఇది ఎంజాయ్మెంట్, ఇది హ్యాపీనెస్ అని అన్నప్పుడు అయితే ఆ ఫిఫ్త్ క్లాస్ నుంచి బాగా హ్యాపీగా ఉండే. మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఈ ఇయర్ అయితే ఘోరంగా ఎంజాయ్ చేసిన, ఘోరంగా హ్యాపీనెస్ అనమాట. నాకు ఎంత ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ అందరికీ టెన్షన్స్ బాధలే ఉంటాయి కదా. సో అట్లా అవి ఏవి లేకుండా 11 days మస్తు ఎంజాయ్ చేసిన. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది అనమాట వినాయక చవితి ఈసారి. నాకు ఈ గల్లీ వాళ్ళు అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యారు 1 yearలోనే. సో నెక్స్ట్ ఇయర్ బి ఇక్కడే ఉండాలని అంటే నేను కోరుకుంటున్నాను. సో అది ఏమవుతుందో తెలియదు, కానీ ఉంటే బాగుండు. మళ్ళీ ఇలాంటి గల్లీ దొరుకుతుందో లేదో, ఇలా క్లోజ్ అవుతారో లేదో తెలియదు కదా. కొత్త ప్లేసెస్ అంటే కష్టం కదా. సో ఉండాలని అనుకుంటున్నా, ఉంటే బాగుండు. ఇంకా ఇలాగే 10th day ఇట్లా బాగా ఎంజాయ్ అయితే చేసినాము. ఇంకా నెక్స్ట్ డే నిమజ్జనం కదా. సో నైట్ అంతా అదే తిరిగింది మైండ్లో, రేపైతే వెళ్ళిపోతాడో మా గణపతి పప్ప అని. కానీ తప్పదు కదా, పంపించేసేయాలి కదా వాళ్ళ మమ్మీ దగ్గరికి కూడా పప్పని అని చెప్పి అలా కాంప్రమైజ్ అయ్యి పుట్టినరోజు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసినాం. మంచులో ఉంది బాధ, బట్ ఎంజాయ్ అయితే చేసి పంపించాలి మన జేజేని. సో అట్లా అనేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే పంపించినాం. అంతే ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ రేపు అయితే నేను ఒట్టి వ్లాగ్ పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. ఈరోజు ఏం డబ్బా, ఈరోజు ఫ్రైడే. సో రేపు సాటర్డే రోజు ఈ వ్లాగ్ పోస్ట్ చేసేస్తున్నా. అండ్ సండే రోజు అయితే ఒట్టి వ్లాగ్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తా, చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. జాను J12 వ్లాగ్స్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా అంటే చాలా డేస్ తర్వాతకి వ్లాగ్ అయితే ఎందుకు పెట్టాలనిపించింది. ఇంకా ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి ఏం అర్థం అవ్వట్లేదు. సో అలా అనేసి వ్లాగ్ అయితే తీస్తా కాబట్టి పెడుతున్నా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారు, సో చెయ్యని వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. నేను ఇది నైట్ ఎడిట్ చేసిన కాబట్టి గుడ్ నైట్ చెప్పిన, సో ఏమనుకోకండి. బాయ్. గుడ్ నైట్.